శారీరక మానసిక దృఢత్వానికి పురుషులతో పాటు మహిళలకు కూడా జిమ్ అవసరమని ట్రూ ఫిట్ జిమ్ వార్షికోత్సవంలో కందుల సంధ్యారాణి అన్నారు. ఎన్టీపీసీ ఎఫ్సీఐ ఎక్స్ రోడ్లో గల ట్రూ ఫిట్ జిమ్ సెంటర్ వార్షికోత్సవ వేడుక కార్యక్రమాన్ని నిర్వాహకులు షకీల్ ముజ్మిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, ఎస్పీ ఎస్ఐ రామకృష్ణ, గైనకాలజిస్ట్ డాక్టర్ కవిత, మాజీ ఎంపీటీసీ దాసరి రాజలింగు ముఖ్య అతిథులుగా పాల్గొనగా కార్యక్రమంలో జిమ్ సభ్యులకు వెయిట్ లిఫ్టింగ్ పోటీ కార్యక్రమాలు చేపట్టి అబ్బాయిల్లో మొదటి బహుమతులు సప్తాల్ ఉస్మాన్లకి, అమ్మాయిలలో మొదటి బహుమతి వర్ష, మిగతా 12 మంది విజేతలకు మెమంటో బహుమతులను కందుల సంధ్యారాణి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ ఆర్మీ, పోలీసు లాగానే ప్రతి పౌరుడు కూడా సమాజంలో అవాంఛిత సంఘటనలను ఎదుర్కోవాలన్నా, అసంఖ్యాక కార్యక్రమాలను అడ్డుకోవాలన్నా కూడా క్రమశిక్షణతో కూడిన శారీరక దృఢత్వం ఖచ్చితంగా ఉండాలన్నారు. కందుల సంధ్యారాణి మాట్లాడుతూ యువత ఖచ్చితంగా మీ శారీరక దృఢత్వం పెంచుకుంటేనే మానసికంగా కూడా దృఢంగా ఉంటారన్నారు. మానసికంగా దృఢంగా ఉంటే జీవితాన్ని మరింత క్రమశిక్షణతో ప్లానింగ్తో మలుచుకుంటారని, పొద్దున 1 గంట సమయం కేటాయిస్తే ఆ ఎనర్జీ రోజంతా ఉంటుందని, మన మీద మనకు ఆత్మవిశ్వాసం కలుగుతుందన్నారు. జిమ్ అంటే మగవారికే, పెళ్లి కాని వారికే అని సమాజంలో ఒక ఆలోచన గడ్డకట్టుకుపోయిందని, కానీ వాస్తవానికి ఆడమగ వయసుతో సంబంధం లేకుండా అందరూ జిమ్ వ్యాయామం చేయొచ్చన్నారు. జిమ్ ప్రారంభించి 1 ఇయర్ సెరమనీ పూర్తి చేసుకొని 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంగా ట్రూ ఫిట్ జిమ్ ఏర్పాటు చేసి మా అందరికీ కూడా మంచి ఫిట్నెస్ అందిస్తున్న షకీల్ అండ్ ముజామిల్కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ ఎస్ఐ సార్ రామకృష్ణ గారు, పోచం గారు, వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీ అందరికీ శుభాకాంక్షలు. దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా ఫిట్నెస్ అవసరం ఇప్పుడున్న పరిస్థితులలో. ఎందుకంటే మనం తినే ఆహారపు అలవాట్లు కావచ్చు, మనం ఉండేటువంటి ఈ ప్రాంతం కావచ్చు, అంతా పొల్యూటెడ్ కాబట్టి ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు దాదాపు ఫ్యామిలీలో 5 మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటే దాదాపు అందులో ఉన్న 3కి డయాబెటిక్, బీపీ, హైబీపీ ఇట్లా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, ఒబెసిటీ. అయితే అది మనము 40-50 ఏజ్ వచ్చిందంటే మనం దాన్ని కంట్రోల్లో పెట్టుకోలేము. వాస్తవంగా మన ఏజ్ 25-30 నుండే హెల్త్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలంటే 100% ఫిట్నెస్ని మనం ఫాలో అవ్వాలి. అందులో చాలామందికి ఫిట్నెస్ ఉండాలి, మనం రెగ్యులర్గా జిమ్కి వెళ్ళాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలన్నా కూడా సరైనటువంటి అవకాశాలు అంటే ఇలాంటి జిమ్లు ఉండవు. దాదాపు లేడీస్కి నేను రామగుండంలో జిమ్కి పోయేటప్పుడు కనీసం నాకు ఎవరన్నా తోడుగా ఉంటారని చెప్పి దాదాపు చాలామందిని మోటివేట్ చేస్తూ ఉంటారు. కానీ లేడీస్ రావడానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టకపోతుంది. నిజంగా గ్రేట్ ఏంటంటే అసలు మైనారిటీ లేడీస్ బయటికి రారు. ఇక్కడ ట్రూ ఫిట్లో దాదాపు చాలామంది మైనారిటీ లేడీస్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అది ప్రతిరోజు కూడా నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. కార్యక్రమంలో తాత్పాషా, కిరణ్ గౌడ్, సుధాకర్, సంతోష్, ఫిరోజ్, బంటి, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.